ఈ సైడ్ అంతా కొంచెం పెయిన్ అదంతా మైల్డ్గా అనిపిస్తూ ఉందని చెప్పాను. ఏం కనిపించట్లేదు, ఈ కంటి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. 2 రోజులు వాళ్ళు దేవుళ్ళు కాదు కదా, డాక్టర్స్ కదా, మనం కూడా మనుషులు కదా, రోగులు కాదు కదా. ఒక పార్ట్ తీసి ఇంకో పార్ట్ పెట్టగానే టక్కర్ పట్టడానికి చేయకపోతే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ ఇంత సంతోషంగా అక్కడ ఉండదు. అసలు ఇది నాకు అర్థం కావట్లేదు. ముందు వచ్చి చూపించుకోండి అని చెప్తే అప్పుడు చూపించుకోలేదు, కానీ లేట్ చేసి ఇప్పుడు ఇది కొంచెం స్లో అవుతుంటే నా మీద తోయడానికి సో లెన్స్ జరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే సో మెనీ రీజన్స్ చెప్పారు. అది చిన్న సర్జరీ లాగా మళ్ళీ మేము అది కరెక్ట్ చేసేస్తాం లెన్స్ అన్నారు. సో ఈరోజు చేస్తానన్నారు, ఎందుకంటే మళ్ళీ నాకు రేపు షూటింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ అయ్యే ఎక్కువ కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు నాకు. మళ్ళీ డ్రాప్ చేసి దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఈ లెన్స్ని తెలుస్తుంది మనకి రొటేట్ చేశారని. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను షూటింగ్ చేశాను కాబట్టి కొంచెం నాకు ఈ సైడ్ అంతా కొంచెం పెయిన్ అదంతా మైల్డ్గా అనిపిస్తూ ఉందని చెప్పాను. కొంచెం హెవీనెస్ అది అనిపిస్తూ ఉంది. బట్ పడుకొని లేచిన తర్వాత నా ఫీలింగ్ బెటర్. కాకపోతే ఇప్పుడు చెకప్కి వెళ్ళాలి. అండ్ ఐ హోప్ ఈ కళ్ళు ఇంకా నేను పేపర్ అవి పెట్టి చూస్తే ఈ కంటి నుంచి ఇంకా బ్లర్గానే ఉంది. నాకు ఏం కనిపించట్లేదు, ఈ కంటి నుంచి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏంటని తెలియట్లేదు. హాస్పిటల్కి వెళ్తేనే అర్థమవుతుంది. మేబీ సెట్ అవ్వడానికి టైం అవుతుంది అని అందరు చెప్తున్నారు కాబట్టి టైం పట్టొచ్చు, చెప్పలేము. సో ఇప్పుడు అన్వర్ అండ్ నేను ఆర్ లీవింగ్ టు హాస్పిటల్. అక్కడికి వెళ్ళి ఏంటి అని చూసి మీకు అప్డేట్ ఇస్తా. నా హెడ్ వాష్ చేసుకోకూడదు కాబట్టి జుట్టు అంతా ఆయిలీగా ఉంది. అస్సలాము అలైకుం అన్వర్ భాయ్. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నావా? ఓకే, చెకప్కి వెళ్ళాలి. అవును, ఏంటి పరిస్థితి? అంత బాగానే ఉంది కదా, సూపర్ బాగానే ఉంది, కానీ ఇంకా క్లియర్ అవ్వాలేమో. అన్నీ జరుగుతాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. అదేంటో అది సర్జరీ చేసుకునే ముందే చెప్పరు, అయిపోతుంది. అంటే 2 రోజులు వాళ్ళు దేవుళ్ళు కాదు కదా, డాక్టర్స్ కదా, మనం కూడా మనుషులు కదా, రోగులు కాదు కదా. ఒక పార్ట్ తీసి ఇంకో పార్ట్ పెట్టగానే టక్కర్ పట్టడానికి పని చేస్తుందని కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా. చేస్తుంది, వెయిట్ చేసి చూడండి. ఓకే, డెఫినెట్గా చేస్తుంది. చేయకపోతే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ ఇంత సంతోషంగా అక్కడ ఉండదు. అందరు చెప్తున్నారు టైం పడుతుందని చెప్తున్నారు. నాకేమో లోపల భయం. అదేంట్రా, ఒక కన్ను మంచిగా అనిపిస్తుంది అని చేసుకుంటే ఈ కన్ను బాగా అనిపిస్తుంది, నా కన్ను చేసిన కన్ను కనిపించట్లేదు ఏంటి అని. ఎనీవేస్ మేము బయలుదేరుతున్నాము గైస్. అప్డేట్ ఏంటో చెప్తా. నా ఈ కన్ను కరెక్ట్ అయ్యే వరకు ఫోకస్ అంతా అన్వర్ మీదే ఉంటుంది. నాకు ఏడిపించడానికి వాడికి ఇదే ఛాన్స్ నాకు. సో ఏడిపిస్తా, ఫుల్గా ఏడిపిస్తా ఇప్పుడు. ఏంటన్నా ఇంకా కనిపించట్లేదు. చాలా మంది ఎంత కాస్ట్ అయింది ఏంది అని అడిగారు. సో డిపెండ్స్ ఆన్ మీ, అంటే మీరు ఏం చేయించుకుంటున్నారు దాన్ని బట్టి కాస్ట్ డిఫర్ అవుతుంది. సో ఇక్కడ సనగారు చూపిస్తున్న హాస్పిటల్ వచ్చేసి గచ్చిబౌలిలో ప్రెస్టైన్ అని చెప్పి డాక్టర్ జగదీష్ దగ్గర చూపిస్తున్నాము. ఆవిడకి ఐసైట్ ప్లస్ క్యాటరాక్ట్ కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ మోర్ దెన్ 1 to 2 lakhs అనమాట. బట్ ఇదే ట్రీట్మెంట్ ఇంకా చాలా హాస్పిటల్స్ తక్కువ ప్రైస్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 1కి 10 సార్లు ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళండి. ఇది మాకు దగ్గరలో ఉంది కాబట్టి, ప్లస్ ఆ డాక్టర్ అంటే నాకు తెలుసు అంటే ఐ నో హిజ్ వర్క్, చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఐ ప్రిఫర్ టు కమ్ హియర్ అనమాట. మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ విజిట్ చేసి అక్కడ ఉన్న సర్వీసెస్ చూసుకొని దాని తర్వాత మీరు కాల్ తీసుకోండి. సో చాలా మంది అడిగారు కాబట్టి ఈ విషయం ఇన్ఫార్మ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అవన్నీ పక్కన పెడితే నా కళ్ళు ఎప్పుడు కనిపిస్తాయి అది చెప్పు నాకు ముందు. తొందరలో అయిపోతుంది. 2 రోజులు, 1 గంట, 2 గంటలు, 2 days అని చెప్పడం కాదు.
ఏదన్నా క్లియర్గా ఉండే అసలు ఇది నాకు అర్థం కావట్లేదు. ముందు వచ్చి చూపించుకోండి అని చెప్తే అప్పుడు చూపించుకోలేదు, కానీ లేట్ చేసి ఇప్పుడు ఇది కొంచెం స్లో అవుతుంటే నా మీద తోయడానికి లేట్ చేసినా ఎప్పుడు చేసినా వచ్చానా లేదా, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చానా లేదా, టైంకి వచ్చానా లేదా. వాళ్ళు ఏమన్నారు, అవసరం లేదండి ఇప్పుడు, కానీ చేయించుకుంటే మంచిది అన్నారు. మరన్నా చేయించుకో అయిపోతుంది, అట్లా అయిపోతుంది 10 minutes 2 minutes. ఇప్పటికి చేయించుకుంటే మంచిదే. మీరు తర్వాత అంటే అదే చెప్తున్నాను, ఇంకో సర్జరీ పెండింగ్ ఉంది ఇంకో ఐలో, అది కూడా అయిపోయిన తర్వాత దాని వారం రోజుల తర్వాత అప్పుడు ఈ మాటలు మారిపోతాయి, మీ డౌట్లు తగ్గిపోతాయి, మీకు కనిపించడం ఎక్కువ అయిపోతుంది, నన్ను చూడడం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి టెన్షన్ లేదు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు సెట్ రైట్ హోప్ఫుల్లీ. లేదంటే అందరం కలిసి అందరూ. థ్యాంక్ యూ. ఎస్ గైస్, మేము ఇంకా స్టిల్ హాస్పిటల్లో ఉన్నాము. చాలా టెస్టులు చేశారు, మళ్ళీ స్కాన్స్ చేశారు. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇంకా కనిపించట్లేదని డాక్టర్ మళ్ళీ రీవెరిఫికేషన్స్ అవన్నీ చేసిన తర్వాత దే హ్యావ్ కేమ్ టు అ కంక్లూజన్ ఏంటంటే ఆ లెన్స్ ఎక్కడైతే కరెక్ట్గా ఫిట్ అవ్వాలో అది కొంచెం 20 degrees జరిగిపోయిందంట. అది డ్యూ టు సో మెనీ. సో నేను మాట్లాడుతున్నాను కదా, సరే లంచ్ తర్వాత రమ్మన్నారు. సో మేము బయలుదేరిపోయాము, ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వద్దామనేసి. సో లెన్స్ జరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే సో మెనీ రీజన్స్ చెప్పారు. అంటే వాళ్ళు జెల్ వేసి చేస్తారు, సో ఆ పర్టికులర్ లెన్స్ జెల్ కొంచెం అలా ఉండిపోయినా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లేదు అని అంటే మనం సైజ్ చాలా ఎక్కువ ఉన్నా ఏదో చెప్పారు, అలా సమ్ రీజన్స్ చెప్పారు, దానివల్ల జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది చిన్న సర్జరీ లాగా మళ్ళీ మేము అది కరెక్ట్ చేసేస్తాం లెన్స్ అన్నారు. సో ఈరోజు చేస్తానన్నారు, ఎందుకంటే మళ్ళీ నాకు రేపు షూటింగ్ ఉంది, షూటింగ్కి వెళ్ళొచ్చు అన్నారు ఆయన. ఈరోజు చేసుకోండి అన్నారు. సో అదనమాట. మళ్ళీ ఈరోజు ఏదో కరెక్షన్ చేస్తారు. ఏంటనుకుంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్న. యా రిలాక్స్, ఇట్స్ అ కామన్ థింగ్ అంటున్నారు వాళ్ళు, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. సో ఈ ఐకి కంప్లీట్గా క్యూర్ అయ్యే వరకు మీరు లెఫ్ట్ ఐ గురించి మాట్లాడకండి, కరెక్షన్ గురించి చెప్పకండి, అంటే సర్జరీ గురించి చెప్పకండి అన్నారు. అండ్ ఐ ప్రిఫర్ దట్. ఒక నెల లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇది కంప్లీట్గా క్యూర్ అయ్యి ఓకే ఈ ఐతో కాన్ఫిడెంట్గా నాకు అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పిన తర్వాతే ఐ గో ఫర్ ద అదర్ ఐ. ఇప్పుడు ఏంటంటే ఈ ఐయే ఎక్కువ కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు నాకు. ఎనీవేస్ మేబీ ఈరోజు కరెక్షన్ చేసిన తర్వాత మేబీ థింగ్స్ షుడ్ చేంజ్, హోప్ఫుల్లీ చూద్దాం. ఎస్ గైస్, ఐమ్ బ్యాక్ హోమ్. ఇంకా భోంచేసిన తర్వాత వెళ్ళాము. వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉన్నాను ఇందాక, ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఎందుకు ఏంటి అని అంటే దిస్ నో ప్రాబ్లం, కానీ మళ్ళీ రొటేట్ చేశారు. మళ్ళీ నాకు అంటే ఇట్స్ నాట్ అ సర్జరీ, కానీ ఎంత కాదన్నా థియేటర్లో తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్స్ వేసి దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఈ లెన్స్ని తెలుస్తుంది మనకి రొటేట్ చేశారని. పెయిన్ మాత్రం అస్సలు ఉండదండి, ఇట్స్ వెరీ సేఫ్, అది మాత్రం పెయిన్ ఉండదు. కానీ నాలాగా భయపడే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో కొంచెం లో ఫీల్ అయ్యాను, అయ్యో నాకేనా మళ్ళీ నా ఏంటిది అనేసి. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని అందరు చెప్తున్నారు. బట్ నాకు ఏంటంటే ఒక్కొక్క గంట కౌంట్ అవుతుంది. నేను అన్ని పనులు మానుకొని, నా షెడ్యూల్స్ మానుకొని అయిపోతుంది. ఈ టైంలో, ఈ గ్యాప్లో, ఈ 10 days ఈ వారం రోజులు అని పెట్టుకుంటాను కదా, అది అవ్వకపోతే నాకు వాట్ నెక్స్ట్, మళ్ళీ నేను ఎలా అడ్జస్ట్ చేస్తాను. అప్పటికే నేను షూటింగ్కి వెళ్ళాను, మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళాలి, ఎట్లా ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఎస్, కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను, రెస్ట్ తీసుకున్న తర్వాత ఫీలింగ్ బెటర్. ఓకే, ఆల్ ఫర్ గుడ్. డాక్టర్ని అడిగితే ఆయన ఒకటే చెప్పారు, 1000 మందిలో ఎవరికో ఒకరికో ఇద్దరికి ఇలా జరుగుతుంది, ఆ 1000 మందిలో నాకెందుకు జరిగిందో తెలియదు, అయ్యింది. ఎనీవేస్ ఆల్ ఫర్ గుడ్. ఆయన చెప్పడం ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదమ్మా, మీరు రేపు వస్తారు కదా, సో ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎల్లుండి లెఫ్ట్ ఐ కూడా మేము చేసేస్తాం సర్జరీ, యూ విల్ సీ ద డిఫరెన్స్ అని సరే ఆయన ధైర్యం ఇచ్చారు. Hopefully everything should be good. The doctor is the best surgeon and I'm in the safest hands. Kabatti adoka relaxation naku. But ekkado ento enduku ane oka question mark anamata. Adandi vishayam. This was the small update of my surgery of my right eye anamata.
ఐ హోప్ అంటే పెద్దగా డీటెయిల్గా నేను లోపల అవన్నీ చూపించలేదు, ఎందుకంటే రొటీన్ అయిపోయింది, ఏం చూపించాలనిపించినట్టు అనిపించింది నాకు. ఎనీవేస్ చాలామంది నాకు ప్రేయర్స్ పంపిస్తున్నారు, లవ్ పంపిస్తున్నారు, మేమున్నాము మీకోసం ప్రే చేస్తున్నాం అంటే నాకు ధైర్యం. ఎస్, నా ఫ్యామిలీ నాకు ఎంత ఇంపార్టెంటో మీరందరూ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రేయర్, మీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చదివి నేను మెసేజ్ పెడతాను. సో ఎవ్రీ కామెంట్ మ్యాటర్స్ లాట్. సో థ్యాంక్ యూ. నా హృదయపూర్వకంగా మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అయ్యాయి. సూపర్ ఫైన్ అయిపోయి రేపు నేను చెకప్కి వెళ్తే మంచిగా కనిపిస్తుంది, బ్రైట్గా ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ అనమాట. అయితే దిస్ వాజ్ మై క్యూట్ లిటిల్ చిన్న వ్లాగ్. నాకు చిన్న క్యూట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.